జిల్లాల వారీగా మహిళా వింగులను ఏర్పాటు చేస్తున్నాం. సామాన్య మహిళా ఉద్యోగుల సమస్యలకు ప్రత్యేక బృందాలుగా పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని స్టేట్ ఉమెన్ వింగ్ చైర్పర్సన్ వి నిర్మలా కుమారి, స్టేట్ కన్వీనర్ పి మాధవీలు తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాకుళం వచ్చిన ఈ బృందం స్థానిక ఎన్జిఓ హోంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళా ఉద్యోగులుగా పనిచేసిన వారు పనిచేసే చోట ఎదుర్కొంటున్న ఇబ్బందులు, లైంగిక వేధింపులు, సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని ప్రభుత్వానికి నివేదించటం జరుగుతుందని తెలిపారు. మహిళా ఉద్యోగుల సమస్యలు గుర్తించి వాటి పరిష్కారం కోసం జిల్లా పర్యటన చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే 5 జిల్లాల్లో పర్యటించామని వారు తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ ఉమెన్ బలోపేతం చేసి పనిచేసే మహిళా ఉద్యోగులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఏపీ ఎన్జిఓ సంఘం మరి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరి సమస్యలు కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన పనిచేసే ప్రదేశాల్లో ఒక వాష్రూమ్ సమస్య అయితే ఉందో, అట్లాగే పనిచేసే లైంగిక వేధింపులు కానీ, ఎక్స్క్లూజివ్లీ మహిళా ఉద్యోగుల గురించి సమస్యల పట్ల మాత్రమే జిల్లాలన్నీ పర్యటించి వారి సమస్యలను తెలుసుకొని మరి మా రాష్ట్ర సంఘం ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేయడం గురించి జిల్లాలో బాగా తిరుగుతామండి. ఇప్పుడు మేము 5 జిల్లాలు కవర్ చేసాము. దానిలో భాగంగా శ్రీకాకుళం ఇచ్చాము. అలాగే మాకు జిల్లా ఉమెన్ వింగ్లు, తాలూకా యూనిట్లో కూడా ఉమెన్ వింగ్లు అన్నది మాకు బైలాస్లో మాకు రాష్ట్ర నాయకత్వం ఇచ్చింది. మరి ఆ ఉమెన్ వింగ్లు అందరినీ బలోపేతం చేసే దిశగా ప్రతి చోట ఉమెన్ వింగ్లు ఏర్పాటు చేయాలని, జిల్లాల్లో కూడా ఉమెన్ వింగ్లు ఏర్పాటు చేయాలని, మరి తద్వారా కామన్ మహిళ ఎవరైతే ఉద్యోగస్తులు ఉందో వాళ్ళ సమస్యలు వారి దగ్గర తీసుకొస్తే అవి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళడానికి, మధ్యలో వారధిగా పనిచేయడానికి మరి అన్ని జిల్లాలు మేము తిరిగి ఒక్కసారి వాళ్ళని చైతన్యవంతులుగా చేసి ఈ సంఘాల ఏర్పాట్లో మహిళా ఉద్యోగ సంఘం ఏర్పాట్లో కృషి చేయాలని భాగంగా మా రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల అనుసారం మేము జిల్లాలు పర్యటిస్తామండి. మేము ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వచ్చాము. మరి ఇక్కడ కూడా సమస్యలు అయితే ఏమీ లేవు, కానీ చిన్న మరి వాష్రూమ్స్ అట్లా కూడా అన్నిటి విషయాలు కూడా చైతన్యంగా ఉండాలని, మరి ఉద్యోగం చేసి పనిచేయడం ప్రదేశాల వారికి కూడా మాకు ఒక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పనిచేసే చోట్ల వైద్యంలో మాకు కమిటీలు ఏర్పాటు చేయమని ఉంది. ఆ కమిటీలు కూడా మీరు ఏర్పాటు చేసుకోండి, మనకు ఒక కమిటీ ఉన్నది, సమస్య వస్తే కమిటీలో వీళ్ళు మెంబర్లు ఉన్నారు అని తెలియజెప్పే భాగంగా కూడా మేము తెలియజెప్పాం.